హలో నమస్తేనండి. ఇంకా పాలు అది చివరి వేసుకుందామని పాలు ఆరుతేనే నీళ్ళలో పెట్టాను. వేడిగా ఉన్నాయండి. ఇప్పుడే పాలు తీసుకొచ్చారు, కాగబెట్టారు. ఈ పుదీనాకు కూడా తీసుకొచ్చారండి టీలోకి. ఇవన్నీ కట్ చేసుకొని కడిగి క్లీన్ చేయాలండి. ఆరాక ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టీలోకి రోజు వేసుకోవటానికి టీలో వేసుకుంటామండి. పాలకెళ్ళి బియ్యం కూడా తీసుకొచ్చారు. బియ్యం లేవు, అందుకని ఒక 10 కేజీలు బియ్యం తీసుకొచ్చారు అండి. ఎగ్స్ కూడా తీసుకొచ్చారు. ఎగ్స్ కూడా ఒక డజన్ తెచ్చారండి. మా వారు పూలు కోసుకొని స్నానానికి వెళ్ళారు. బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వైట్ షర్ట్లు అన్నీ వేసానండి. వేసి బులుగు పెట్టాను. బులుగు పెట్టానండి. ఈ బుట్ట, ఈ షీట్లు ఇవన్నీ కడగాలి ఈరోజు. బులిగేసి నీళ్ళు బకెట్లోనే ఉన్నాయి. పాపస్ ఇంకా గిన్నెలు కూడా కడిగేసానండి. ఇంకా ఎన్ని సర్దుకున్నాను గిన్నెలు కూడా అన్నీ సర్దేసుకున్నానండి. ప్లేట్లు అన్నీ. ఇంకా పుదీనాకు కూడా కట్ చేసుకున్నానండి. ఇంకా కడిగేస్తే ఈ ఇసుక ఏమన్నా ఉన్నా పోద్దండి. నిన్న ఇదంతా ఈ బుట్టలన్నీ క్లీన్ చేసుకున్నానండి నీట్గా. ఇంకా ఈ బుట్టలోకి వేస్తానండి పుదీనాకు. ఇసుకంతా అడుగుని జారుతుంది. పుదీనాకు టీ చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి. టీ మరిగేటప్పుడు వేసుకుంటే యాలక్కాయ కన్నా పుదీనాకు టేస్ట్ చాలా బాగుంటుంది. కరోనా వచ్చిన టైంలో వాడామండి ఇవన్నీ. అప్పటి నుంచి అలవాటు పడిపోయాము. ఇంకా పుదీనాకు లేనిది టీ తాగలేము. అందుకని పుదీనాకు యాలక్కాయ లేకపోయినా పర్లేదు, కానీ పుదీనాకు మట్టుకి మేము ఎక్కువ పుదీనాకు టీయే వాడతామండి. అడుగంతా ఇసుక ఉంటుందండి. ఇదిగోండి ఇసుక. ఇక వాటర్ అంతా గిన్నెలోకి దిగుతాయి. ఇంకా ఆరాక ఈవినింగ్ ఒక క్లాత్ తీసుకొని టేబుల్ మీద పెట్టి తడి ఉన్న ఆరబెట్టుకుంటానండి ఫ్యాన్ కింద. ఇంకా బాక్స్లో పెట్టేసుకుంటే ప్రతిరోజు తీసి కడుక్కునే పని లేకుండా టీ. పాలు కూడా ఆరిపోయినాయండి, చివరేయాలి. మేము ఒక పూటేనండి చివరేసుకునేది పాలు. ఇవాళ లేట్ అయిపోయింది. లేకపోతే మామూలుగా అయితే 9కే చివరేసేదాన్ని. ఇప్పుడు 10 అయిందండి టైము. మేము తినేది 2ంటికే వెళ్ళండి భోజనం. అప్పుడు చివరికి చలికాలం అయితే ఉదయమే 7కే చివరేసుకుంటాను. అయినా ఒక్కోసారి చివరుకోవు. ఇప్పుడు ఎండాకాలమే కదండి చివరుకుంటాయి. ఇలా పెట్టుకుంటే ఈ పాలను ఈవినింగు రేపు ఉదయం టీకి మేగడ కట్టుద్ది. మేగడ తీసి వేరే బాక్స్లో వేసుకుంటాను.
ఇంకా టిఫిన్ చేయాలండి, ఉప్మా. రోజు పిండిలు కూడా అయిపోయినాయి. ఉప్మా చేస్తే ఉప్మాలోకి ఉప్మాలో అల్లం వేస్తానండి. ఇది చెప్పుల స్టాండ్ అండి. పాల గిన్నెలు అన్నీ ఇక ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉన్న రైస్ పెట్టుకుంటాను. ఉప్మా చేయమన్నారు. ఒక టమాటా, పచ్చిమిర్చి, అల్లం వేస్తాను. ఉప్మా చేస్తున్నానండి. కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసాను. బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం కొంచెం నూరుకున్నాను. జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేస్తాయి. మా వారు పూజ చేస్తున్నారండి. అగ్గిపెట్టి పెట్టి వెలిగించుకోవాలండి. అల్లం వేస్తే టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసేదాన్ని. కరివేపాకు చెట్టు కొట్టేశారు. ఇప్పుడే ఎగురు పెట్టుకొస్తుంది. కొంచెం వచ్చినట్టు ఉందండి కరివేపాకు ఎగురు, కోసుకొస్తాను. ఇప్పుడే ఎగురు పెట్టుకొస్తుంది. అయినా కొంచెం బాగా లేతగా ఉంది.
బాగా పెద్దది అవుద్దండి కరివేపాకు చెట్టు. అందుకని మొన్న చెట్లలో బాగు చేస్తే అబ్బాయి చేత కొట్టి ఇచ్చాను, మళ్ళీ ఎగురు పెట్టుకొచ్చింది. వాటర్ పోస్తాం. కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఇడ్లీకి నానబోసుకుంటున్నానండి, అంటే మిక్సీలోనే వేస్తాను. మరిన్ని అయితే బయట గ్రైండర్కి ఇస్తానండి, మా గ్రైండర్ చెడిపోయింది. 2.5 గ్లాసులు. ఈవినింగ్ 6కి వేస్తానండి మిక్సీ, నానబెట్టుకున్నాను. ఇంకా రవ్వ కూడా, ఉప్మా కూడా వాటరు, అంటే ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కదండి, అందుకని రవ్వ ఒకేసారి వేసి కలుపుతున్నానండి. నేనే వీడియో తీసుకోవటం, మా వారికి చేత కాదండి వీడియో తీయటం, నేర్పించాలి. ఆయనకు వాట్సాప్ ఓపెన్ చేయటమే రాదండి, అంటే అవి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫోన్ మీద ఆయనకి. మామూలుగా న్యూస్ అలాంటివి చూస్తారు. కొంచెం నెయ్యి కూడా వేస్తే బాగుంటుందండి టేస్ట్గా. లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తాను, అంటుకోకుండా ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్గా. ఇంకా అయిపోయిందండి, ఆపేస్తున్నాను. ఇంకా మా వారు టిఫిన్ తింటారు. ఇప్పటికే లేట్ అయిపోయిందండి, 10:30 అయింది. ఆయన పూజ చేసి కానీ టిఫిన్ తినరు. నేను అంటే యేసు ప్రభు కదా, మా దేవుడు యేసు ప్రభు అండి, ఆయన వెంకటేశ్వర స్వామి. అందుకని ఆయన పూలు అన్నీ అలంకరించి కానీ టిఫిన్ తినరు. పంచదార వేస్తున్నానండి. చట్నీ ఉంటే చట్నీతో తింటారు, చట్నీ లేదు అందుకని పంచదారతోనే తింటున్నారు. ఆయన టిఫిన్ ఇచ్చేస్తాను. ఇంకా ఇలా కూర్చొని ఇక ఈ కుర్చీలోనే తింటారండి టిఫిను. ఇదిగో టిఫిన్ స్పూన్ ఇటు పడింది. నేను కూడా టిఫిన్ పెట్టుకుంటానండి. అంటే మేమిద్దరమే లేండి టిఫిను. అప్పుడప్పుడు గోధుమ ఉప్మా, సేమియా ఉప్మా అలాంటివన్నీ చేస్తానండి.
నేను కారపొడి వేసుకొని తింటానండి. కరివేపాకు కారం. మొన్న కొబ్బరి కారం కరివేపాకు కారం చేశానండి. నాకు ఎక్కువగా హాట్ అంటే ఇష్టం. ఇంక ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.